ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో గౌరవ హౌసింగ్ శాఖ మంత్రులు మార్గదర్శకతను ఈరోజు 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి అయిన దిశలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు మనం రాష్ట్రమంతా శాంక్షన్ చేసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత నెలలోనే ఆసిఫాబాద్లో 2వ విడత ఇందిరమ్మ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రమంతా ఇంత చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ళు నడుస్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో పేద ప్రజలకి చోటు లేదు. సో చోటు ఉన్న వాళ్ళకి మనం 5 లక్షలు ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో నగరంలో ఉన్న వాళ్ళకి జాగా లేదు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని క్యూర్ ఏరియా ప్రాంతంలో 5 లక్షలు కన్స్ట్రక్షన్ సబ్సిడీ ఇచ్చి దానితో పాటు విలువైన ప్రభుత్వ భూముల్లో కూడా మనమే కట్టించే విధంగా ప్రభుత్వమే కట్టించే విధంగా ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో కోట్లాది రూపాయలు విలువైన భూముల్లో ఇప్పుడు ఈరోజు ఇక్కడ చూస్తున్నాము ఎకరానికి 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా పోయే భూముల్లో ఫ్లాట్లు కట్టించి 50 లక్షల నుంచి 60 లక్షలు విలువైన అపార్ట్మెంట్స్ కట్టించి దాన్ని కేవలం 6 లక్షలకే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని హౌసింగ్ బోర్డు ద్వారా ఈ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సో ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. పనులు వచ్చే వారం నుంచే మొదలవుతాయి. 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం హౌసింగ్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చినాయి. సో మీ కళలు కేవలం 1 సంవత్సరంలోనే కంప్లీట్ అయ్యి ఇల్లులు కంప్లీట్ అయ్యి మీకు ఇల్లులు అందించే బాధ్యత అనేది ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయుల అతిథులందరికీ కూడా మళ్ళొకసారి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.